నమస్కారం అందరికీ. ఈరోజు మనం ఒక అద్భుతమైన గాథను వినబోతున్నాం. ఇది శక్తి కథ కాదు, ఇది భక్తి కథ. ఇది ఓ యోధుడి గాథ కాదు, ఇది ఓ సేవకుని జీవితం. ఇది హనుమంతుడి గాథ. జననమో దివ్య ప్రార్థన ఫలితం. అంజనాదేవి అడవిలో తపస్సు చేస్తోంది. ఆమె గుండెల్లో ఒకే కోరిక్, ఓ పవిత్రమైన సంతానం. ఆమె తపస్సుకు దేవతలు స్పందించాయి. శివుని ఆశీసుతో, వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు భూమిపై జన్మించాడు. అతను శిశువుగా పుట్టినా లోపల మహాశక్తి దాగుంది. అతని పేరు పలికితేనే శక్తి ఉప్పొంగుతుంది. బాల్యం సూర్యుడిని పండు అనుకుని ఒకరోజు ఆ చిన్నారి ఆకాశంలో వెలిగిపోతున్న సూర్యుడిని చూస్తాడు. పండు అన్నట్టు ముద్దుగా నవ్వుతో ఎగిరిపోతాడు. ఇంద్రుడు భయపడి వజ్రాయుధంతో వాని కొట్టాడు. హనుమంతుడు భూమికి పడిపోయాడు. వాయుదేవుడు కోపంతో గాలిని నిలిపేశాడు. భూమి ఊపిరి ఆగిపోయింది. అప్పుడు దేవతలందరూ కలిసి హనుమంతునికి వరాలు ఇచ్చారు. అమరత్వం, అపారమైన బలం, జ్ఞానం, మార్పిగి శక్తి, శిక్షణ. సూర్యుడి దగ్గర విద్యాభ్యాసం. హనుమంతుడు సూర్యుడిని గురువుగా తీసుకున్నాడు. సూర్యుడు ఆకాశంలో ప్రయాణిస్తూ బోధించాడు. హనుమంతుడు గగ వేదాలు, శాస్త్రాలు, ఆయుధ విద్య అన్నింటిలోనూ ప్రావీణ్యం, సేవాభావం. రాముడిని కలిసిన క్షణం. ఆ రోజు వనంలో శ్రీరాముడిని కలిశాడు. ఆయన చూపులోనే భగవత్ స్వరూపం కనిపించింది. హనుమంతుడు అక్కడే శిరసావందనం చేసి అన్నాడు, మీ సేవే నా జీవితం. ఆ క్షణం నుండి భక్తి అనే అస్త్రాన్ని ఒడిసిపట్టాడు. సముద్రాన్ని దాటి లంక చేరిన ఘనత, సీతమ్మను కనుగొనాల్సిన పని హనుమంతుడికే అప్పగించబడింది. అతడు ఒక పర్వతంపై నిలబడి రామా అనే నామాన్ని జపించి ఓ పక్షిలా గగనంలో ఎగిరిపోయాడు. కళ్లకు కనబడని వేగంతో అతడు సముద్రాన్ని దాటి లంకను చేరాడు. అది ఓ దేవశక్తి ప్రయోగం. అశోకవనంలో సీతమ్మతో సంభాషణ. లంకలో అశోకవనంలో మునిగిపోయిన సీతమ్మను చూశాడు. ఆమెకు రాముని ఉంగరం ఇచ్చి ధైర్యం చెప్పాడు. రాముడు త్వరలో వచ్చి మీను విమోచిస్తారు అన్నాడు. ఆమె కన్నీపి మధ్య ఆశ చిగురించింది. లంకదహనం. రావణుడు హనుమంతుడిని బంధించి పుంజకు నిప్పు పెట్టాడు. కాని ఆ నిప్పే లంకకు శాపంగా మారింది. హనుమంతుడు అగ్నిని తన ఆయుధంగా మార్చాడు. లంకను దహనం చేసి గర్వాన్ని అణచాడు. యుద్ధ సమయంలో శక్తి ప్రదర్శన. లక్ష్మణుడు గాయపడినప్పుడు హనుమంతుడు ఆకాశాన్ని చీలుతూ హిమాలయాలకు వెళ్లాడు. సంజీవని బూటిని గుర్తుపట్టలేకపోయి పర్వతాన్నే మోసుకొచ్చాడు. ఆయన శరీరంలో ఉన్న బలం భక్తి నుండి పుట్టింది. శాశ్వత సేవ. భక్తి. యుద్ధం ముగిసింది. రాముడు విజయాన్ని అందుకున్నాడు. హనుమంతుడిని రాముడు బహుమతులతో సత్కరించబోతూ అడిగాడు, నీకు కావలసిన దేనైనా అడుగు. అప్పుడు హనుమంతుడు నవ్వుతూ అన్నాడు, రామా, నీ సేవే నాకు సరిపోతుంది. నీ నామమే నా ధ్యానం. అందుకే ఈ రోజుకి మనం జై హనుమంతుడు అని పలికితే మనసులో ధైర్యం పుట్టుకొస్తుంది. హనుమంతుడు మనతో ఉన్నాడు. ఇది హనుమంతుడి గాథ. భక్తితో పుట్టి సేవతో జీవించిన ఒక మహానుభావుని కథ. ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. జై శ్రీరామ్.